ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వుండలు ఏదో రకంగా ఏదో ఒక ఉండలు చేసి పెట్టమని పిల్లలు అడుగుతుంటే ఇలా డ్రై ఫ్రూట్స్తో నువ్వుండలు కొబ్బరి ఇలా వేయించుకొని దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. నువ్వుండలు పాలలో కన్నా ఎక్కువగా నువ్వుల్లో కాల్షియం ఉంటుంది. నువ్వులు తినటం వల్ల చాలా ఆరోగ్య బెనిఫిట్లు ఉంటాయి. కొబ్బరి ఇంకా మంచిది. కొబ్బరి ఆ తర్వాత కొంత నెయ్యి వేసి 100 గ్రాములు జీడిపప్పు దూరగా వేయించుకొని చక్కగాను పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత వాల్నట్ అని అవి తెచ్చారు, అవి కూడా డ్రై ఫ్రూట్సే. అవి కూడా ఒక 100 గ్రాములు తీసుకున్నాను నేను. పల్లి విత్తనాలు అయితే నేను తీసుకోను, ఎందుకంటే మనం పచ్చళ్ళు చేసుకుంటాం కదా టిఫిన్లలో, అందుకోసమని పల్లి అయితే నేను వేయట్లేదు. ఇలా ఏం చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ముందుగా మనం ఇదిగోండి నువ్వులు కొబ్బరి వేయించుకున్నాయి వేస్తున్నాను. ఆ తర్వాత అవి డ్రై ఫ్రూట్స్ కూడా వేయించినవి వాల్నట్ ఇవి కూడా వేస్తున్నాను. వేసి మిక్సీ పలుగ్గా పట్టుకోవాలి. మెత్తగా పట్టుకుంటే పళ్ళకు పిండి అంటుతుంది. ఇదిగోండి బెల్లం కొద్దిగా లైట్గా కొద్దిగా కరిగించుకుంటే ఇలా కొద్ది గట్టిగా కరుగుతుంది. ఉండలు కలిసిపోయేటట్టు మనకు తీపికి సరిపడా మనం బెల్లం వేసుకోవచ్చు. నేను సుమారు 400 గ్రాములు బెల్లం వేసాను. ఇందులో ఈ పౌడరు ఇదిగోండి ఇలా కలుపుతుంటేనే మనకు ముద్ద అవుతుంది. చక్కగాను ఉండలు చేసుకొని పెట్టుకోవచ్చు. పూర్వకాలం మనం తిన్నది ఇవే కదా, పల్లి ఉండలు, సునుండలు, ఆ తర్వాత ఇది కొబ్బరి ఉండలు, నువ్వుండలు ఇలా అని పిల్లల కోసమని పూర్వకాలంలో మా అమ్మ వాళ్ళ టైంలో మనం తినేవాళ్ళం. చేసి పెట్టే ఇవే తినేవాళ్ళం. ఇప్పుడు పిల్లలకైతే ఇవి ఉండలు అయితే ఏమి తెలియవు. కాకపోతే ఇప్పుడు యూట్యూబ్లో వీడియోలు చేసి కొద్దిగా మనకు తెలిసిన వాళ్ళ మనం పెట్టబట్టి ఇప్పుడు అందరూ తెలుసుకొని కొంతమంది చేసుకొని పిల్లలకి పెట్టుకుంటున్నారు. కొంతమంది ఉద్యోగాలు చేసే వాళ్ళకి టైం కుదరక వాళ్ళు కుదరట్లేదు కొంతమందికి. దానికి ఎవరేం చేసేది లేదు. కాకపోతే మన ఇళ్ళలో ఉన్నాం కాబట్టి అన్ని పోషకాలు పిల్లలకు కావాలంటే ఇలా చేసి పెట్టుకుంటే కొంతవరకన్నా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు కదా. అందుకోసమని నేనైతే ఏం తిన్నానో చిన్నప్పుడు నేను ఇప్పుడు కూడా అవే చేసుకొని తింటాను ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చితే ఇలా ప్రయత్నం చేయండి.